చంద్రబాబు సర్కారు సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడట్లేదు. అద్భుతంగా చేస్తున్నాము. ఇది మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి, సైకిల్ వేసుకుని మరీ వెళ్ళి చెప్పండి అని చెప్పి రేపటి నుంచి పంపిస్తున్నారు. కానీ వాళ్ళ అనుకూల పత్రికే రాసుకొచ్చింది ఈరోజు. దాంట్లో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు అనేది దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టేశారు. ఓకే, గత హయాంలో 3 కోట్ల ఫీజులు కట్టలేదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు వచ్చిన తర్వాత తీర్చాము అని చెప్తున్నారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 2025-26లో కట్టాల్సిన కోట్ల ఫీజులు కూడా కట్టలేదు. అంటే జగన్ది ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఏదైనా సరే తర్వాత ప్రభుత్వం ఉంటే రెస్పాన్సిబిలిటీ, అది గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు. అక్కడ జగన్ని కించపరచాల్సిన అవసరం లేదు. జగన్ ఉన్నప్పుడు ఎప్పుడు సర్టిఫికెట్లు ఆపలేదే ఏ యూనివర్సిటీ. జగన్ ఉన్నప్పుడు ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తాము అని చెప్పి ఏ విద్యార్థిని, ఏ కాలేజ్ కానీ, ఏ యూనివర్సిటీ కానీ ఇబ్బంది పెట్టలేదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఎంఫార్మసీ చదివే వాళ్ళు, ఎంటెక్లకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ సొంత ఫీజులు కట్టుకొని ఓపుకుంటే వెళ్తున్నారు. లేదు అంటే వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. చదువుకునే పరిస్థితి లేదు అక్కడ. లేదు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే మొన్న ఒక 500 కోట్లంతా రిలీజ్ చేశారు. వాళ్ళ వరకు సర్టిఫికెట్లు వచ్చినాయి. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ మేము అద్భుతంగా చేసామని చెప్తుంటే విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి సర్టిఫికెట్లు రాక నానా ఇబ్బందులు పెడుతుంటే ఆ ఉసురు తగలదా రేపు పొద్దున్న విద్యార్థుల ఉసురు? విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా చేసేస్తే సరిపోద్దని అనుకుంటే రేపొద్దున విద్యార్థుల భవిష్యత్తుని ఒక అగమ్యగోచరంలో పడేసి ఒక వ్యవస్థను నాశనం చేసేసి ఇప్పుడు భావితరాలకు ఒక బాట వేసుకుంటున్న, ఉన్న చదువులకు వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులందరి భవిష్యత్తును నాశనం చేసినట్టే. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? రేపొద్దున వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఇది ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఎలాగ దీని స్పందించట్లేదు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ పత్రికే రాసుకొచ్చింది. మొన్నటి వరకు ఇదే పత్రిక ఏం రాసింది? అఫిలియేటెడ్ ఫీజులు చెల్లించలేదు కాలేజీలు, అందుకని యూనివర్సిటీలు సర్టిఫికెట్లు ఆపినాయి అని రాశారు. అంటే కొంతవరకు కవర్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు చాలా బాధ్యతగా. ఇంకా కవర్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే క్లియర్గా అర్థమైపోతుంది, కేంద్రం ఇవ్వాల్సింది ఇచ్చేసింది ఆల్రెడీ. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు వచ్చేసినాయి, కానీ రాష్ట్ర వాటా అయితే ఇవ్వట్లేదు. ఆ కేంద్రం వచ్చిన డబ్బులతోనే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు చెల్లించారు. ఇప్పుడు మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? దీని మీద ఇమీడియట్గా స్పందించకపోతే భవిష్యత్తులో చాలా వాళ్ళ జీవితాలన్నీ ఎవరైతే వాళ్ళు ఉన్న చదువులకు వెళ్లకుండా ఆగిపోయారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ ఉసురు అయితే తగులుతుంది ఖచ్చితంగా.